హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోస్ అనేవి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి. ఓకే, సో స్టాటిక్ జీకే గురించి మీకు చాలా సార్లు చెప్పాను. సో స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో చాలా మంది స్టాటిక్ జీకే నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా చేయకుండా డైలీ అట్లీస్ట్ 1 వీడియో ట్రిక్స్ తో అలాగే అప్లోడ్ చేశాను కాబట్టి నేను డైలీ 1 వీడియో అనేది చూడండి. సో మీకు స్టాటిక్ జీకే అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టాటిక్ జీకే అనేది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక 3 months ఒకసారి మనం చదువుతాం. సో మళ్ళీ అది ఫ్రీక్వెంట్ గా మారిపోతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది మీరు మళ్ళీ చదువుతూ ఉండదు. బట్ స్టాటిక్ జీకే అనేది అలా కాకుండా ఒక్కసారి చదివినట్లయితే కనుక మీకు అన్ని ఎగ్జామ్స్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే స్టాటిక్ జీకే అనేది మారదు కాబట్టి. సో ఒకసారి మీరు ట్రిక్స్ తో చూసి చదివి రెడీగా ఉన్నట్లయితే సో ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్ని ఎగ్జామ్స్ కి కూడా యూజ్ అవుతుంది. ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్ అన్నిటికీ కూడా స్టాటిక్ జీకే యూజ్ అవుతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. సో నేషనల్ పార్క్స్ కానీ ఇంపార్టెంట్ డేస్, సో 1 marks కోసం ఇవన్నీ చదవాలని అనుకో కూడా స్టాటిక్ జీకే మటుకు అన్ని ఫాలో అవ్వండి. సో మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం బాల్ లైఫ్ శాంచురీస్ అనేవి చూద్దాం. సో నేను ఆల్రెడీ నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ కూడా అప్లోడ్ చేశాను. ఏమన్నా చూడాలంటే అవి కూడా చూడండి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి స్టాటిక్ జీకే ప్లేలిస్ట్ కొడితే సో 1 by 1 అన్ని వీడియోస్ వస్తాయి. సో స్టాటిక్ జీకే అయితే నెగ్లెక్ట్ చేయకుండా డైలీ 1 వీడియో చెప్పని చూడండి. సో ఇప్పటి నుండి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే సో ఎగ్జామ్స్ టైంలో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ బాల్ లైఫ్ శాంచురీస్. సో స్టేట్ వైజ్ గా ఉన్న బాల్ లైఫ్ శాంచురీస్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాల్ లైఫ్ శాంచురీస్ అనేవి చూద్దాం. ఓకే, సో అటపాక బర్డ్ శాంచురీ, సో నేలపట్టు బర్డ్ శాంచురీ, పులికాట్ లేక్ బర్డ్ శాంచురీ, సో శ్రీ పెన్షుల నరసింహ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉప్పలపాడు బర్డ్ శాంచురీ. ఓకే, సో ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాల్ లైఫ్ శాంచురీస్ అన్ని కూడా. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ లో ఒక స్టోరీలో క్రియేట్ చేసుకున్నాం. సో లెట్స్ సీ ద స్టోరీ ఫర్ ఏపీ. సో జాగ్రత్తగా చూడండి స్టోరీ అనేది. సో గ్రీన్ కలర్ లో ఉన్నది కోడ్ వర్డ్స్ తో కూడిన స్టోరీ అనమాట. సో బ్రాకెట్ లో ఉన్నది యాక్చువల్ గా ఒరిజినల్ బాల్ లైఫ్ శాంచురీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అనేది చూద్దాం. సో కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూడండి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో అటుపక్క నేల బాగా పాడైపోయి ఉన్నది. సో నేల అనేది ఒక అటుపక్క బాగా పాడైపోయి ఉంది. సో అటువైపు వెళ్ళొద్దని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అటుపక్క నేల బాగా పాడైపోయి ఉన్నది. సో పులి, సో ఆంధ్రప్రదేశ్ లో పులి అంటే ఆల్మోస్ట్ గా అందరూ కూడా దేవుడిగా భావిస్తారు అనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం కింద భావిస్తారు. యాక్చువల్ గా సింహాన్ని అలా అనుకుంటారు, బట్ ఇక్కడ స్టోరీ కోసం నేను చిన్న చేంజ్ చేశాను అనమాట. సో పులి అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం. సో ఓకే, ఆంధ్రాలో. సో అటుపక్క నేల బాగా పాడైపోయింది. సో ఇది చిన్న స్టోరీ. సో అటుపక్క నేల బాగా పాడైపోయిందంటే అటపాక బర్డ్ శాంచురీ అనమాట. నేల అంటే నేలపట్టు, సో పాడు అంటే ఉప్పలపాడు, సో పులి అంటే పులికాట్, అండ్ లక్ష్మీ నరసింహ స్వరూపం అంటే శ్రీ పెన్షుల లక్ష్మీ నరసింహ శాంచురీ. ఓకే, సో ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాల్ లైఫ్ శాంచురీస్ అనమాట. ఓకే, సో అటపక్క బర్డ్ శాంచురీ, నేలపట్టు, పులికాట్, శ్రీ పెన్షుల లక్ష్మీ నరసింహ, ఉప్పలపాడు. సో ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాల్ లైఫ్ శాంచురీస్ అండ్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ గోవాలో ఉన్న చూద్దాం. సో గోవాలో ఒకే ఒక బాల్ లైఫ్ శాంచురీ ఉంది. సో అది సలీం అలీ బర్డ్ శాంచురీ. సో సలీం అలీ బర్డ్ శాంచురీ బాగా ఫ్రీక్వెంట్ గా ఇస్తూ ఉంటాడు, ఇంపార్టెంట్ వన్. సో దీన్ని డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు, లేదా చిన్న స్టోరీ కావాలనుకుంటే కనుక. సో సలీం అండ్ అలీ గోయింగ్ టు గోవా ఫర్ వెకేషన్. సో జనరల్ గా గోవాకు వెకేషన్స్ కి వెళ్తా ఉంటారు కదా. సో సలీం అండ్ అలీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా గోవాకి వెకేషన్ కి వెళ్లారు అనమాట, సమ్మర్ లో ప్లాన్ చేసుకుని. ఓకే, సో గోవా సలీం అండ్ అలీ గోయింగ్ టు గోవా వెకేషన్. ఓకే, సో గోవా సలీం అలీ బర్డ్ శాంచురీ. సో నెక్స్ట్ గుజరాత్ చూసినట్లయితే గుజరాత్ స్టేట్ లో ఉన్న బాల్ లైఫ్ శాంచురీ. సో గాగా వైల్డ్ లైఫ్ శాంచురీ, సో గిచాడియా బర్డ్ శాంచురీ, సో కుచ్ బస్టాడ్ శాంచురీ, సో నల్ సరోవర్ బర్డ్ శాంచురీ, సో పోర్బందర్ బర్డ్ శాంచురీ, నెక్స్ట్ తోల్ లేక్. సో ఇవన్నీ కూడా గుజరాత్ లో ఉన్నవి. సో దీనికి స్టోరీ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చూడండి. లేడీ గాగా అండ్ దియా. సో లేడీ గాగా అండ్ దియా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. గాగా అండ్ లేడీ గాగా బాగా ఫేమస్ కదా, సో సింగర్ పాటలు పాడుతూ ఉంటారు. సో లేడీ గాగా అండ్ దియా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో లేడీ గాగా అండ్ దివ్య ఇద్దరు కూడా బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో సర్రమని పోర్బందర్ వెళ్లే బస్సు వచ్చిందనమాట. ఓకే, సో బస్ సౌండ్ చేస్తుంటారు కదా. సో సర్రమని పోర్బందర్ వెళ్లే బస్సు అనేది బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది. సో బస్సు అనేది రాగానే జనరల్ గా బస్ స్టాండ్ లో ఏం జరుగుతుంది, సో అందరూ కూడా బస్సు మీద పడిపోతారు అన్నమాట. సో సీట్స్ కోసం అందరూ కూడా జనం ఒకేసారి ఫ్లోటింగ్ అనేది వస్తుంది కదా. సో జనం అంతా ఒకేసారి రావడంతో అక్కడ చిన్న తొక్కిసలాట అనేది జరిగింది. ఓకే, సో తొక్కిసలాట అనేది జరిగింది. ఓకే, సో లేడీ గాగా దియా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు. సో ఇంతలోగా సర్రమని పోర్బందర్ వైపు వెళ్లే బస్సు అనేది వచ్చింది. సో జనం అంతా ఒకేసారి మీద పడుతుందో తొక్కిసలాట అనేది జరిగింది. సో ఇది చిన్న స్టోరీ. సో ఇప్పుడు చూడండి. సో లేడీ గాగా అంటే ఏం లేదు, గాగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, సో దియా అంటే కిజిడియా బర్డ్ శాంచురీ. నెక్స్ట్ బస్ స్టాండ్ అంటే కుచ్ బస్ స్టాండ్ శాంచురీ. ఓకే, సో కుచ్ బస్ స్టాండ్ శాంచురీ. నెక్స్ట్ సర్రమని వచ్చిందని చెప్పాను కదా, అంటే నల్ సరోవర్ బర్డ్ శాంచురీ. నెక్స్ట్ పోర్బందర్ వైపు వెళ్లే బస్సు అంటే పోర్బందర్ బర్డ్ శాంచురీ. ఓకే, సో అలాగే తొక్కిసలాట అంటే తోల్ లేక్. ఓకే, తోల్ లేక్ బర్డ్ శాంచురీ. సో ఇవి గుజరాత్ లో ఉన్న బర్డ్ శాంచురీస్ అనమాట. సో ఓకే, గాగా వైల్డ్ లైఫ్ శాంచురీ, కిజిడియా బర్డ్ శాంచురీ, కుచ్ బస్ స్టాండ్, నల్ సరోవర్, పోర్బందర్ బర్డ్ శాంచురీ, తోల్ లేక్. సో ఇవి గుజరాత్ లో ఉన్న బర్డ్ శాంచురీస్ అనమాట. ఓకే, సో ఇది అర్థమైన క్లియర్ గా.
సో నెక్స్ట్ ఢిల్లీలో ఉన్న బర్డ్ శాంచురీస్ అనేవి చూద్దాం. సో ఢిల్లీలో ఒకే ఒకటి బర్డ్ శాంచురీ అనేది ఉంది. అది ఏంటంటే నజఫర్గర్ డ్రైన్ బర్డ్ శాంచురీ. ఓకే, నజఫర్గర్ డ్రైన్ బర్డ్ శాంచురీ. సో దీన్ని గ్రీన్ కలర్ తో ఉన్న దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నాగర్ డ్రైన్ రైన్. ఓకే, సో నాగర్ రైన్. సో నాగ్ అనే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తను ఢిల్లీలో ఉండేవాడు అనమాట. సో తనకి ఉన్న హౌస్ అనేది గర్ర అంటే హౌస్ కదా. సో గర్ర హిందీలో గర్ర అని అంటాం, తెలుగులో హౌస్ కదా. సో వాళ్ళ ఇల్లు అనేది రెయిన్ తో మొత్తం నిండిపోయింది అనమాట. సో వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు అనేది రెయిన్ వాటర్ తో నిండిపోతూ ఉంటుంది. సో బాగా డౌన్ లో ఉండటం వల్ల సో ఓకే నాగ్ ఢిల్లీలో ఉండేవాడు, అతని గర్ర అనేది రెయిన్ లో మునిగిపోయింది. సో ఇది చిన్న స్టోరీ అనమాట. సో నజ్ఫర్గర్ డ్రైన్. ఓకే, సో నాగర్ రైన్. సో ఓకే నజ్ఫర్గర్ డ్రైన్ బర్డ్ సెంచరీ వచ్చి ఢిల్లీ. సో ఇది చిన్న స్టోరీ, లేదా ఒకటే ఉంది కాబట్టి మీకు మామూలు గుర్తుపెట్టుకున్నా సరే ప్రాబ్లం లేదు. సో ఓకే నెక్స్ట్ హర్యానా స్టేట్ లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి చూద్దాం, బర్డ్ లైఫ్ శాంచురీస్. ఓకే, బింద్వాస్ అండ్ కప్రవాస్. ఓకే, సో కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ నేషనల్ పార్క్స్ లో కూడా కంబైండ్ అయి ఉంటాయి, అలాగే టైగర్ రిజర్వ్ లో కూడా. సో కొన్ని మిక్స్ అయి ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ కాపర్వాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రెండు అనేవి ఉన్నాయి హర్యానాలో. సో దీనికి చిన్న స్టోరీ ఏంటంటే కాపర్ బిజినెస్ ఇస్ బిందాస్ ఇన్ హర్యానా. సో కాపర్ బిజినెస్ అనేది హర్యానా చాలా బాగా రన్ అవుతుంది. ఓకే, సో కాపర్ బిజినెస్ ఇస్ బిందాస్ ఇన్ హర్యానా. సో కాపర్ అంటే ఏం లేదు, కాపర్వాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కదా. సో దీన్ని కాపర్ కి అని చెప్తున్నాను. సో బిందాస్ అంటే బిందాస్. ఓకే, సో కాపర్ అండ్ బిందాస్. ఓకే, కాపర్వాస్ అండ్ బిందాస్ ఇన్ హర్యానా. సో ఓకే, బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ కాపర్వాస్ ఇన్ హర్యానా, ఈ రెండు కూడా. ఓకే, సో క్లియర్ కదా. సో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే గేమ్ గుల్. సో గేమ్ గుల్ బర్డ్ సెంచరీ ఒకే ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్ లో. సో మీకు నార్మల్ గా గుర్తుంటుంది, లేదా చిన్న స్టోరీ క్రియేట్ చేసుకోవాలంటే సో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటి చోట ఎక్కువ మంచు అనేది ఉంటుంది కదా. సో ఐస్ లో పిల్లలు గేమ్స్ అనేవి ఆడుకుంటూ ఉంటారు మంచు ఉండటం వల్ల. సో ఓకే వెకేషన్ కి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ గేమ్ అనేది ఆడుకున్నాం అనమాట. ఓకే, సో ఐస్ లో గేమ్ అనేది ఆడుకున్నాం. వీఆర్ ప్లేయింగ్ ఐస్ గేమ్ అట్ హిమాచల్ ప్రదేశ్. సో ఏం లేదు, గామ్గుల్ అనే దాన్ని గేమ్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. సో గామ్గుల్ అంటే గేమ్స్. ఓకే, గేమ్ గుల్ బర్డ్ లైఫ్ శాంచురీ వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకే, వీఆర్ ప్లేయింగ్ ఐస్ గేమ్ అట్ హెచ్పి. సో నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న బర్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి చూద్దాం. సో కర్ణాటకలో మాక్సిమం ఎక్కువ బర్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి ఉన్నాయన్నమాట ఉన్న వాటిలో. సో కర్ణాటక అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే పెద్ద స్టోరీ అనేది వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చూడండి. సో అతివెర్రి బర్డ్ శాంచురీ. సో బ్యాంక్పురా. సో బ్యాంక్పురా అనేది నార్మల్ గా ఒక బర్డ్ శాంచురీ ఉంది, అలాగే పీకాక్ స్పెషల్ గా వేరే ఉంది. ఓకే, సో బ్యాంక్పురా పీకాక్ శాంచురీ, బోనాల్ బర్డ్ శాంచురీ, గుడావి బర్డ్ శాంచురీ, కాగలేడు. సో కాగలేడు బర్డ్ శాంచురీ. సో మగాడి బర్డ్ శాంచురీ. సో మందగుడి బర్డ్ శాంచురీ, పుట్టిన్హల్లి లేక్, దీన్నే యలహంక లేక్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ రంగనాథీతు బర్డ్ శాంచురీ. సో ఇవన్నీ కూడా కర్ణాటక స్టేట్ లో ఉన్న బర్డ్ లైఫ్ శాంచురీస్. సో దీని స్టోరీ కొంచెం చూడండి కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే అర్థమవుతుంది మీకు. ఓకే, సో రంగ అనేవాడు ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. సో అతను పుట్టినప్పటి నుండి కాస్త వెర్రిగా ఉండేవాడు అనమాట. ఓకే, సో రంగ అనే అతను పుట్టినప్పటి నుండి కాస్త వెర్రిగా ఉండేవాడు. సో అది అసలు ఏం చేసినా తగ్గలేదనమాట. ఓకే, సో తను బాగా మందగుడిగా ఉండేవాడు అనమాట. సో చిన్నప్పటి నుండి కొంచెం మందగుడిగా చిన్నప్పటి నుండి ఉండేవాడు, కాస్త వెర్రిగా ఉండేవాడు, ఏం చేసినా తగ్గలేదనమాట. సో ఏం చేసినా తగ్గట్లేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే బోనాలు ఇస్తామని మొక్కుకున్నారు అనమాట. ఓకే, సో బోనాలు అంటాం కదా. సో బోనాలు ఫంక్షన్ కి వెళ్తామని, ఫెస్టివల్ కి వెళ్తామని మొక్కుకున్నప్పుడు సో అప్పుడు బోనాలకు ఇచ్చినప్పుడు అతనికి ఏ గొడవ లేకుండా క్యూర్ అయ్యాడు అనమాట. సో క్యూర్ అవటమే కాకుండా తన నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాడు. సో మన సైడ్ చూసినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఎక్కువగా కర్ణాటక స్టేట్ లో అప్లై చేస్తున్నారు కదా. సో అలాగే తను కూడా కర్ణాటక స్టేట్ లో అప్లై చేసి బ్యాంక్పురం అనే బ్యాంక్ లో జాబ్ అనేది కూడా కుట్టాడు అనమాట. ఓకే, సో బ్యాంక్పురం అనే బ్యాంక్ లో జాబ్ అనేది వచ్చింది. పోస్టింగ్ అనేది మాగడి అనే ప్లేస్ లో ఇచ్చారనమాట. ఓకే, సో జస్ట్ నేను స్టోరీ కోడ్ వర్డ్స్ మీకు గుర్తుండడానికి మాత్రం చెప్తాను. సో దీన్ని వేరే విధంగా మాత్రం తీసుకోకండి. ఓకే, జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడానికి స్టోరీలో ఇది కుదిరింది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను, దీన్ని వేరే మీనింగ్ అనేది తీసుకోకండి. ఓకే, సో స్టోరీ అనేది అర్థమైంది కదా. రంగా పుట్టినప్పటి నుండి కాస్త వెర్రిగా ఉండేవాడు. సో అది ఏం చేసినా తగ్గట్లేదు. సో దాన్ని బాగా మందగడుగు కూడా ఉండేవాడు అనమాట. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే బోనాలు ఇస్తామని మొక్కుకున్నారు. సో అప్పుడు ఏమైందంటే సో అతను క్యూర్ అయింది వెంటనే. సో క్యూర్ అవడంతో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి బ్యాంక్పురం అనే బ్యాంక్ లో మాగడి అనే ప్లేస్ పోస్టింగ్ అనేది కూడా తెచ్చుకున్నాడు. ఓకే, రంగనాథీతు. ఓకే, సో రంగా అంటే రంగనాథీతు బర్డ్ లైఫ్ శాంచురీ అనమాట. సో పుట్టినప్పటి నుండి అంటే ఏం కాదు, పుట్టినహల్లి లేక్. సో అలాగే కాస్త వెర్రి ఉండేదని చెప్పాను కదా. సో అతి వెర్రి బర్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ తగ్గలేదు అంటే కగలాడు. సో ఇది కొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది చూడడానికి కూడా తగ్గలేదు కింద ఉంది కదా. సో కే వదిలేసినట్లయితే ఆకలాడు. సో ఆ విధంగా తీసుకున్నాను అనమాట. సో కాగలాడు. సో మందగుడి అంటే సో మందగడే బర్డ్ లైఫ్ శాంచురీ. సో నెక్స్ట్ బోనాలు ఇచ్చారని చెప్పాను కదా, అంటే బోనాలు బర్డ్ లైఫ్ శాంచురీ. సో గొడవ అంటే ఏ గొడవ లేకుండా క్యూర్ అయిపోయిందని చెప్పాను కదా. సో అంటే గుడావి బర్డ్ శాంచురీ. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్పురంలో జాబ్ వచ్చిందని చెప్పాను కదా, అంటే బ్యాంక్పురా పీకాక్ శాంచురీ. నెక్స్ట్ మాగడి అనే ప్లేస్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఓకే, మాగడి బర్డ్ శాంచురీ. ఓకే, సో ఇవి కర్ణాటకలో ఉన్నవి. సో ఒకసారి చూడండి, అతివెర్రి బర్డ్ శాంచురీ,
బ్యాంక్పురా పీకాక్ శాంచురీ, బోనాల్ బర్డ్ శాంచురీ, గుడావి బర్డ్ శాంచురీ, కాకలాడు బర్డ్ శాంచురీ, సో మకాడి బర్డ్ శాంచురీ, మందగోడి బర్డ్ శాంచురీ, పుట్టిన్హల్ లేక్, రంగనాథితు బర్డ్ శాంచురీ. సో ఇది కర్ణాటకలో ఉన్నాయి. సో కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, బట్ జాతీయ 3 times చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ కర్ణాటక అయిపోయిన తర్వాత కేరళలో ఉన్న బర్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి చూద్దాం. సో కేరళలో చూడండి, కదలుండి బర్డ్ శాంచురీ, కుమార్కోం బర్డ్ శాంచురీ, మంగళవనం బర్డ్ శాంచురీ, నెక్స్ట్ పతిరామల కేరళ, నెక్స్ట్ తాటికాడ్ బర్డ్ శాంచురీ. సో ఇవి కేరళలో ఉన్న బర్డ్ లైఫ్ శాంచురీ. సో దీనికి చిన్న స్టోరీ అనేది చూద్దాం. సో కుమార్ అనే వాడు ఉండేవాడు. సో అతను ఏం చేసేవాడు అంటే ప్రతి మంగళవారం కూడా తాటిపళ్ళు తేవడానికి కథలు వెళ్లేవాడు అనమాట కేరళకి. ఓకే, సో ప్రతి మంగళవారం కూడా కుమార్ తాటిపళ్ళు తేవడానికి కథలు వెళ్లేవాడు కేరళకి. సో చూడండి, కుమార్ అంటే ఏం లేదు, కుమార్కోం బర్డ్ శాంచురీ, ప్రతి అంటే పతిరమణల్ బర్డ్ శాంచురీ, సో మంగళవారం అంటే మంగళవనం, తాటిపళ్ళు అంటే తాటికాడ్ బర్డ్ శాంచురీ, నెక్స్ట్ కథలు వెళ్లేవాడు అంటే కథలుండి. ఓకే, సో ఇవి కేరళలో ఉన్న బర్డ్ లైఫ్ శాంచురీ. కుమార్ ప్రతి మంగళవారం కూడా తాటిపళ్ళు తేవడానికి కథలు వెళ్లేవాడు కేరళకి. సో ఓకే, కథలుండి, కుమార్కోం, మంగళవనం, పతిరామణల్, తాటికాడ్ బర్డ్ శాంచురీ ఇవి కేరళలో ఉన్నవి. ఓకే, సో నెక్స్ట్ మహారాష్ట్ర చూసినట్లయితే 2 ఉన్నాయి. సో మాయిని బర్డ్ శాంచురీ, నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్ అండ్ శాంచురీ. సో ఇందాక మనం కుచ్ బస్ స్టాండ్ శాంచురీ అనేది చూసాం కదా. కుచ్ బస్ స్టాండ్ అనేది గుజరాత్ లో ఉంటుంది, గ్రేట్ ఇండియన్ అనేది మహారాష్ట్ర ఉంటుంది. రెండు కూడా కొంచెం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, సో గ్రేట్ ఇండియన్ వచ్చి మహారాష్ట్ర. దీనికి చిన్న స్టోరీ ఏంటంటే మే మంత్ లో మహారాష్ట్రలో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ అనేది బిల్డ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఇండియాలోనే గ్రేటెస్ట్ బస్ స్టాండ్ మహారాష్ట్రలో మే మంత్ లో బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో మే మంత్ అంటే మాయిని బర్డ్ లైఫ్ శాంచురీ, మహారాష్ట్ర అంటే స్టేట్ కదా. సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్, సో నిజంగా బిల్డ్ చేయట్లేదు, జస్ట్ మీకు కోడ్ వర్డ్ గుర్తుండటం కోసం మాత్రం చెప్తున్నాను. ఓకే, మే మంత్ లో మహారాష్ట్రలో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఓకే, మహారాష్ట్రలో మాయిని బర్డ్ లైఫ్ శాంచురీ అండ్ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ శాంచురీ, అలాగే కుచ్ బస్ స్టాండ్ అనేది గుజరాత్ లో ఉంది. సో నెక్స్ట్ మిజోరాం చూసినట్లయితే లింగ్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, లింగ్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే సో మిజోరాం అనేది రామ్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో లింగ్థెంగ్ అంటే లాంగ్ టంగ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రామ్ హ్యాస్ లాంగ్ టంగ్. ఓకే, సో రామ్ హ్యాస్ వెరీ లాంగ్ టంగ్, అలా గుర్తుపెట్టుకోండి. రామ్ అంటే మిజోరాం, లాంగ్ టంగ్ అంటే లెగ్థెంగ్స్. ఓకే, మిజోరాం లో లెగ్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంది. సో నెక్స్ట్ ఒడిస్సాలో చూసినట్లయితే వన్ అండ్ ఓన్లీ లేక్ చిలకా లేక్. సో చిలకా లేక్ అనేది బాగా ఫేమస్ కాబట్టి మీకు ఆటోమేటిక్ గా గుర్తుంటుంది ఒడిస్సా అని. లేదా చిన్న స్టోరీ అనేది చూసినట్లయితే, సో చిన్నప్పుడు చూసినట్లయితే చిలకమార్క్ అగ్గిపెట్లు అనేవి వచ్చినాయి కదా. సో అలాగే చిలకమార్క్ కంపెనీతో ఇప్పుడు డిష్ వాష్ బార్లు అనేవి కూడా వస్తున్నాయి అనమాట. ఓకే, సారీ, సో చిలకమార్క్ డిష్ వాష్ బార్లు అనేవి బాగా ఫేమస్ అనమాట ఒడిస్సాలో. సో ఒడిస్సా స్టేట్ లో చిలకమార్క్ డిష్ వాష్ బార్లు అనేవి వస్తున్నాయి. ఓకే, చిలకమార్క్ అంటే సో చిలకా లేక్, అలాగే ఒడిస్సా స్టేట్. ఓకే, సో చిలకమార్క్ డిష్ వాష్ బార్ అంటే ఎలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒడిస్సా అంటే డిష్ కింద చెప్పాను అనమాట. ఓకే, సో ఒడిస్సా, సో చిలకమార్క్ అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఒకటే కాబట్టి సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ స్టోరీలో కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది, ఒకదానికే కాబట్టి ఒడిస్సా చిలకలే. సో నెక్స్ట్ రాజస్థాన్ చూసినట్లయితే కిలోడియో నేషనల్ పార్క్, కించాన్ బర్డ్ శాంచురీ, తాల్చప్పర్ శాంచురీ, భరత్పూర్ బర్డ్ శాంచురీ ఇవన్నీ కూడా రాజస్థాన్. సో దీనికి చిన్న స్టోరీ ఏంటంటే, సో చూడండి జాగ్రత్తగా, భరత్ గాడు ఒకసారి రాజస్థాన్ వెళ్ళాడు అనమాట. సో భరత్ గడ్ మా ఫ్రెండ్ అనేవాడు ఉంటూ తను రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ కీ అనేది పాడేసాడు అనమాట. ఎక్కడో సో కీ అనేది పాడేసుకుని చెప్పులు ఎరిగేలా మొత్తం సిటీ అంతా తిరిగాడు కీ కోసం, ఎక్కడ దొరకలేదు అనమాట. సో లాస్ట్ గా కానీ చూసినట్లయితే కీ అనేది ఎక్కడో లేదు, కిచెన్ లోనే పడిపోయింది అనమాట. సో కిచెన్ లో కీ అనేది పాడేసుకుని భరత్ ఏం చేశాడు, చెప్పులు ఎరిగేలా సిటీ అంతా రాజస్థాన్ అంతా తిరిగాడు. సో ఇది స్టోరీ. సో భరత్ అంటే భరత్పూర్ బర్డ్ లైఫ్ శాంచురీ. సో రాజస్థాన్ అంటే రాజస్థాన్ స్టేట్ అని తెలుసు కదా. సో కీ పాడేసుకున్నాడు కదా. సో కీ అంటే ఏం లేదు, కిలోడియో. నెక్స్ట్ చెప్పులు ఎరిగాడో తిరిగాడని చెప్పాను కదా, అంటే తాళ చెప్పారు. సో కిచెన్ లో దొరికింది కదా కీలు అంటే కిచాన్ బర్డ్ శాంచురీ. ఓకే, సో భరత్ గారు రాజస్థాన్ వెళ్ళినప్పుడు కీ అనేది పాడేసుకుని సో చెప్పులు ఎరగాలి ఊరంతా తిరిగాడు, బట్ కీ అనేది చివరిగా కిచెన్ లోనే దొరికింది. ఓకే, సో కిలోడియో నేషనల్ పార్క్, కిచాన్ బర్డ్ శాంచురీ, తాల్చేపర్ శాంచురీ, భరత్పూర్ బర్డ్ శాంచురీ ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్నాయి. ఓకే, సో క్లియర్ కదా. సో నెక్స్ట్ తమిళనాడు అనేది చూద్దాం. సో తమిళనాడు చూసినట్లయితే చిత్రాంగుడి బర్డ్ శాంచురీ, కంజిరాకుళం బర్డ్ శాంచురీ, కొంతనకుళం బర్డ్ శాంచురీ, సుచింద్రం తెరూర్ బర్డ్ శాంచురీ, సో ఉదయం మాతానందపురం బర్డ్ శాంచురీ, వేదాంతంగల్ బర్డ్ శాంచురీ, వెలోడి బర్డ్ శాంచురీ, వెత్తన్గుడి బర్డ్ శాంచురీ. సో ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. దీనికి చిన్న స్టోరీ అనేది చూద్దాం. స్టోరీ ఏంటంటే చిత్ర, అంజీ వీళ్ళిద్దరూ కూడా కొంతకాలం సుచి వాళ్ళ వేదాంతం బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోయారు అనమాట. సో చిత్ర అండ్ అంజీ అనే వాళ్ళిద్దరు కూడా సో ఇంట్లో అలిగి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏం చేశారంటే చిత్ర వాళ్ళ ఫ్రెండ్ సుచి అనే అమ్మాయి ఉంటుంది. సో సుచి వాళ్ళ బాబాయ్ వేదాంతం బాబాయ్ అని పిలుస్తారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, చిత్ర అండ్ అంజీ వీళ్ళిద్దరు కూడా ఇంట్లో అలిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే సుచి వాళ్ళ వేదాంతం బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ విషయం ఉదయ్ అంటే చిత్ర వాళ్ళ ఫాదర్ ఉదయ్ కి తెలిసి, ఉదయ్ అంటే చిత్ర వాళ్ళ బ్రదర్ కి తెలిసి, ఈ మ్యాటర్ తెలిసి
వెతకడానికి వెళ్ళారు అనమాట. వెతకండి అని చెప్పాడు. ఓకే, సో అక్కడికి వెళ్ళి వెతకండి అని చెప్పాడు అనమాట. ఓకే, సో చిత్ర అండ్ అంజీ కూడా ఇంట్లో అలిగి కొంతకాలం శుచి వాళ్ళ వేదాంతం బాబు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోయారు. సో ఈ విషయం చిత్ర వాళ్ళ పెద్ద బ్రదర్కి తెలిసి సో వాళ్ళని వెతకమని చెప్పాడు అనమాట. సో ఇది చిన్న స్టోరీ. సో చిత్ర అంటే చిత్రాంగుడి బాల్ లైఫ్ శాంచురీ. సో అంజీ అంటే కేఎన్జీ రాను కులం. సో కొంతకాలం అని చెప్పాను కదా, సో కొంత అనుకులం. సో నెక్స్ట్ శుచి అంటే సుచింద్రం తెరోర్ బాల్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ వాళ్ళు వేదాంతం బాబు అని చెప్పాను కదా, అంటే వేదాంతంగల్. నెక్స్ట్ ఉదయ్ అంటే ఉదయమార్తానందపురం. నెక్స్ట్ వెలోడి అంటే వెళ్లి వెతకండి అని చెప్పాను కదా, వెళ్లి అంటే వెలోడి బాడ్ శాంచురీ. సో వెతకండి అంటే వెతాన్గుడి బాల్ లైఫ్ శాంచురీ. ఓకే, సో చిత్రాన్గుడి కజిరాన్ కులం బాడ్ శాంచురీ, కుంతాన్ కులం బాడ్ శాంచురీ, సుచింద్రం తెరోర్ బాడ్ శాంచురీ, ఉదయం మార్తానందపురం బాడ్ శాంచురీ, వేదాంతంగల్ బాడ్ శాంచురీ, వెలోడి బాడ్ శాంచురీ, విత్తన్గుడి బాడ్ శాంచురీ. సో ఇది స్టోరీ. ఓకే, చిత్రాంజీ కూడా ఇద్దరు ఇంట్లో నలిగి వెళ్ళిపోయారు కొంతకాలం. సో శుచి వాళ్ళ వేదాంతం బాబు వాళ్ళ ఇంట్లో ఉండేవారు. ఈ విధంగా వాళ్ళ పెద్ద బ్రదర్ ఉదయ్కి తెలిసి వాళ్ళని వెతకమని చెప్పి పంపించాడు అనమాట. సో ఓకే, క్లియర్ కదా. సో ఇది తమిళనాడులో ఉన్న బాల్ లైఫ్ శాంచురీ స్టోరీ. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే బాఖీరా శాంచురీ, లేక్ బహౌసి శాంచురీ, నవాబ్జంగ్ బాడ్ శాంచురీ, ఓక్లా బాడ్ శాంచురీ, పాట్నా బాడ్ శాంచురీ, సమాన్ శాంచురీ, సమాస్పూర్ శాంచురీ, సందీ బాడ్ శాంచురీ. సో ఉత్తరప్రదేశ్ లో ఉన్నదానికి స్టోరీ చూసినట్లయితే చిన్నప్పుడు తెలుగు ఎగ్జామ్స్ అనే వాళ్ళు రాసే ఉంటారు కదా. సో తెలుగు ఐడియా ఉంటుండే అందరూ కనీసం సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోపోయినా 10th లో కూడా ఎప్పటికప్పుడు రాసే ఉంటారు కదా. సో 10th లో తెలుగులో సందులు కానీ సమాసాలు ఇలా రకరకాలు ఉంటాయి కదా, పర్యాయ పదాలు ఇవన్నీ ఉంటాయి. సందులు సమాసాలు మెయిన్ గా, అలాగే వ్యాసాలు అనేవి ఉంటాయి కదా. సో ఓకే, సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే నాకు ఒక తెలుగు ఎగ్జామ్ ఉంది రేపు. సో తెలుగు ఎగ్జామ్ కోసం నేను సమాసాలు సందులు చాలా సమానంగా రెండు కూడా అవి ఎక్కువ కాకుండా సో సమాసాలు సందులు ఈక్వల్ గా చదివాను. అలాగే 2 ఎస్ఎస్ అనేవి కూడా ప్రిపేర్ అయ్యామంట. ఒకటి నవాబ్ మీద, 2 పాట్నా సిటీ మీద 2 ఎస్ఎస్ అనేవి ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఇవన్నీ కూడా 1,00,000 సార్లు బాగా రిపీట్ చేసుకుని బాగా చదివాను అనమాట. బాగా ప్రిపేర్ అయిన ఎగ్జామ్ కూడా బాగా రాస్తాను అనుకున్నాను. బట్ ఒకలా నేను ప్రిపేర్ అయితే వాడు ఎగ్జామ్ లో వేరే క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. అప్పుడు నేను ఏమైనా బకరా అయ్యాను. సో నేను బాగా 1,00,000 సార్లు సమాసాల సంఖ్యలో సమానంగా చదివి ఎస్ఎల్ నవాబ్ పాట్నా సిటీ మీద చదివినప్పటికీ కూడా పేపర్ ఒకేలా అనుకుంటే వేరేలా ఇవ్వడం వల్ల బకరా అయ్యాను అనమాట. సో ఇది చిన్న స్టోరీ. సో చూడండి, సమాసాలు అంటే సమాస్పూర్, సందులు అంటే శాందీ బాడ్ శాంచురీ. సో సమానంగా చదివాను కదా, సమాన్. సో 2 ఎస్ఎస్ వచ్చి నవాబ్ మీద కదా, నవాబ్ జంగ్. 2 పాట్నా సిటీ అంటే పాట్నా బాడ్ శాంచురీ. నెక్స్ట్ 1,00,000 సార్లు రిపీట్ చేసుకుని చదివాను కదా, లక్షా బహుసి. నెక్స్ట్ ఒకలా పేపర్ అనుకుంటే వేరేలో వచ్చింది కదా, అంటే ఒకలా శాంచురీ. నెక్స్ట్ బకరాయన్ అంటే బఖీరా శాంచురీ. ఓకే, సో ఈ బాల్ లైఫ్ శాంచురీస్ కి ట్రిక్స్ క్రియేట్ చేయడం కొంచెం కష్టం. విడివిడిగా క్రియేట్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి స్టేట్ వైజ్ క్రియేట్ చేయాలంటే కొంచెం స్టోరీ మీకు ఆర్ట్ గా అనిపించవచ్చు. కొంతమందికి అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని ఏం లేదు. సో నేను మాక్సిమం ట్రై చేసి క్రియేట్ చేశాను. సో మీకు ఇలా కన్వీనియంట్ గా ఉంటే చదవండి, లేదా మామూలుగా ప్రిపేర్ అయినా ఓకే. పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుని చదవండి. సో ఓకే, ఇలా చదివినట్లయితే నా ఐడియా ఏంటంటే, సో మాక్సిమం మీరు ఇలా స్టోరీ క్రియేట్ చేసుకుని చదివినట్లయితే మామూలుగా చదివితే కన్ఫర్మ్ గా మర్చిపోతారు. బట్ ఇలా స్టోరీ అనేది మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటే స్టోరీ అనేది మీకు ఎగ్జామ్ లో ఒకసారి రివైండ్ చేసుకుంటే వెంటనే గుర్తొచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ లో చూసి ఈజీగా పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఉత్తరప్రదేశ్ చూద్దాం. బఖీరా శాంచురీ, లేక్ బహౌసి శాంచురీ, నవాబుజంగ్ బాడ్ శాంచురీ, ఓక్లా శాంచురీ, పాట్నా బాడ్ శాంచురీ, సమాన్ శాంచురీ, సమాస్పూర్ శాంచురీ, సండీ బాడ్ శాంచురీ. సో ఇవి ఉత్తరప్రదేశ్ లో ఉన్నవి. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే చింతామణి కార్ బాడ్ శాంచురీ, నెక్స్ట్ రేగన్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, సో ఈ రెండు కూడా వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. దీనికి చిన్న స్టోరీ ఏంటంటే రాణి అండ్ చింతామణి వెస్ట్ బెంగాల్ లో ఉండేవారు అనమాట. ఓకే, రాణి అండ్ చింతామణి వెస్ట్ బెంగాల్ లో ఉండేవారు. ఓకే, చింతామణి కార్ బాడ్ శాంచురీ, రాణిగంజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, వెస్ట్ బెంగాల్. సో మాక్సిమం స్టోరీస్ అనేవి క్రియేట్ చేసి అన్ని బాడ్ శాంచురీస్ అనేవి కవర్ చేశాను. సో నచ్చినట్లయితే చదవండి, లేదా మీకు కొంచెం ఆడిగా అనిపించి కష్టంగా ఉందనుకుంటే డైరెక్ట్ గా చదివినా సరే నో ప్రాబ్లం. ఓకే, సో బట్ వీడియోస్ అనేవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ చేస్తా ఉండండి. అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి. ఇంకా ఫేస్బుక్ పేజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే డిజీ పేజెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో మిస్ అవుతారు. సో మీకోసమే చెప్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద ఫేస్బుక్ పేజ్. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను, లేదా ఫేస్బుక్ సెర్చ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినా సరే సరిపోతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.